దేవుని దగ్గరకు వస్తున్నారండి. ఇప్పుడు ఈరోజు మీరు వచ్చేటప్పుడు ఎలా ప్రార్థన చేసుకున్నారు నాకైతే తెలియదు, కానీ మీరైతే ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలుసా? దేవా నేను సంఘానికి వెళ్తున్నాను, సంఘానికి వెళ్తున్నప్పుడు నాతో నా ఆత్మీయులు అందరూ కూడా రావాలి, ఒకటి. రెండవది, ఈరోజు సేవకుని ద్వారా నాతో నా జీవితంలో ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే నేను మార్చుకునే జీవితంలో నా సేవకుని ద్వారా నాకు వినిపింపజేయను ఆయన. మూడవది, దేవా ఆ మాటలు వినబడుతున్నప్పుడు నా బ్రతుకులో వాటిని నేను చూపించే విధంగా నా బ్రతుకును మార్చు. నేను బాధపడేటట్టుగా మాటలను నేను మార్చుకునే విధంగా తినేటట్టుగా నన్ను ఉంచొద్దు. ఆ మాట నువ్వు చెప్తున్నట్టుగా వినేటట్టుగా నాకు జ్ఞాపకం చేయనైనా అడగాలి. నేను వచ్చేటప్పుడు అనుకుంటాను, దేవా ఈరోజు అనేక మంది రావాలి, నీ చిత్తమైతే ఎవరు కూడా మానకుండా రావాలి, నీ మాటలు వినిపింపజేయి. ఆ మాటల ద్వారా నా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వే మాట్లాడు, నేను కాదు మాట్లాడేది, నువ్వే నాకు సహాయం చేయని అడుగు వస్తాను.